శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని విడిచినప్పుడు పాండవులు శాస్త్రోక్తంగా ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చితి రగులుతూనే ఉంది. ఆయన దేహం పంచభూతాలలో కలిసిపోయింది. కాని అప్పుడే ఒక అద్భుతం జరిగింది. శ్రీకృష్ణుడి హృదయం మాత్రం అగ్నికి కాలని దైవిక శక్తిలా అలాగే సురక్షితంగా మిగిలిపోయింది. పాండవులు ఆ పవిత్ర హృదయాన్ని జలప్రవాహంలో వదిలేశారు. కాలక్రమంలో అది ఒక దైవిక దారువుగా, అంటే చెక్కముద్దులా మారింది. యుగాల తరువాత విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్న మహారాజు కలలో కనిపించి ఆ దారువుతో విగ్రహాన్ని చెయ్యమని ఆదేశించారు. రాజు ఆజ్ఞ మేరకు ఆ పవిత్ర దారువు నుండే జగన్నాథస్వామివారి అద్భుత విగ్రహం రూపుదిద్దుకుంది. అయితే అతిపెద్ద రహస్యం ఇక్కడే ఉంది. ఆ విగ్రహం లోపల బ్రహ్మ పదార్థం దాగి ఉందని చెబుతారు. అదే శ్రీకృష్ణుడి అమర హృదయం. నేటికి ప్రతి 12 ఏళ్లకోసారి అక్కడ ఒక రహస్య సాంప్రదాయం జరుగుతుంది. ఆ సమయంలో పాత విగ్రహాన్ని మార్చి ఆ పవిత్ర బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి